ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివ నింపని నను నెవనికి నిసాధ్యం. जोहार वैएसआर अमर रहे वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर టీ పెట్టుకున్నా ప్లీజ్ తీయం కదా అన్న బొమ్మనంటే సార్ నాగపోతున్నారు కదా మొత్తం సార్ जोहार वैएसआर 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 Pele la cámara.
సంతోషంగా ఉందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, దయచేసి అందరు కూర్చునండి. ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలల వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆకాశముని సింహాసనంగాను భూమిని పాదపీఠముగా చేసుకొని సర్వ సృష్టిని నేను నీతితోను న్యాయముతోను పరిపాలించుచున్న మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడు వగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. స్వర్గీయులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క 77వ జయంతి సందర్భముగా నాయన ప్రభువా, నీ సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకునడము ఆశీర్వాదకరమని నీ వాక్య లేఖనాలను బట్టి తండ్రి, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన పాడుచున్న పాటల్లో మీరుండండి, వాక్య పరిచయలు తోడుగా ఉండండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీకు స్తోత్రాలు. శరణమ్మ గారిని మీరు క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలను ఆయన మీరు దీవించండి, ఆశ్రయించండి. అనిల్ సార్ దీవించండి, ప్రియమ్మ గారిని, పెద్దమ్మ గారిని, విజయమ్మ గారిని, అంజలి పాపను, నాయన రాజబాబును, అందరిని మీరు పేరు పేరున ఆశీర్వదించయ్యా. నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 217, 217వ పాట. భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడి ప్రభుని ఘనపరుద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి కొంచెం ముందుకు రండి మేడం, కొంచెం ముందుకు రండి. ఎనికి బానా ఓకేనమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబం ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే కోట్ల మంది ప్రజలు కలిగిన కుటుంబం. ఎంతోమంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు.
కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తుతో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. ఇక ఆశ లేదు, చచ్చిపోతాము అనుకున్న వారు ఎంతోమంది జీవితాలను ఆరోగ్యశ్రీ నిలబెట్టింది. ఉచితంగానే పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకోగలిగారు. మైనారిటీ రిజర్వేషన్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ప్రత్యేకం. ఆన్ ద హోల్ రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ అన్ ఎక్సెంప్లరీ లీడర్, an outstanding individual, a great visionary. రాజశేఖర రెడ్డి గారు ఇన్ షార్ట్ ఒక లెజెండ్. ఆయనకి మరణం లేదు. మరొక్కసారి ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్.